జగన్కి పాదయాత్ర ఎంతవరకు కలిసి వస్తుందంటారు? ఒకటి మనం ఈ అంశాన్ని మాట్లాడేటప్పుడు అక్కడ స్టేక్ హోల్డర్స్ అంటారు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన పార్టీలు మూడు: తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన. ఈ మూడు గురించి మాట్లాడాలి. ఈ మూడిటి కంటే కూడా ముగ్గురు వ్యక్తులే ప్రధానం నా ఉద్దేశంలో. ఇప్పుడు టీడీపీ, చంద్రబాబు నాయుడే టీడీపీ నాకు తెలిసినంత వరకు. అక్కడ వేరే టీడీపీ వాళ్ళు ఎవరున్నారు? అట్లే వైఎస్ఆర్సీపీలో ఈయనే జగన్మోహన్ రెడ్డి గారే. బట్ ఫర్ హిమ్ అక్కడ ఆ పార్టీ గురించి మాట్లాడగలిగిన వాళ్ళు కానీ ఆ పార్టీ లేదు అక్కడ. అలానే ఇక జనసేన సంగతి చెప్పక్కర్లేదు. జనసేన మొత్తం అంతా కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇది పరిస్థితి కదా. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన దానికి ప్రతి మనిషిలో ప్రతి పార్టీలో కొద్ది ప్లస్ మైనస్ ఉంటాయి కదండి. దాన్ని బట్టి కదా అల్టిమేట్. ప్లస్ పాయింట్లు ఎక్కువ ఉంటే రిజల్ట్ సానుకూలంగా వస్తుంది, మైనస్ పాయింట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటు చూసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు తీసుకుందాం. ఆయన 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు జనం కూడా ఏమనుకున్నారంటే విభజన చాలా విచిత్రంగా జరిగినాయి. 2014లో పెద్ద దూరంగా అది క్రీస్తు పూర్వం జరిగినాయి కాదు కదా. ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక విడిపోయిన రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయండి. రాష్ట్రం ఉమ్మడిగానే ఉంది, అది ఎన్నికలు జరిగినప్పుడు కలిసే ఉంది, ఆంధ్రప్రదేశ్గానే ఉంది. కాబట్టి అక్కడ 13 జిల్లాలకు విడిగా ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ 10 జిల్లాలకు విడిగా ఎన్నికలు జరిగినాయి. ఓకే, అది ఒక విచిత్రమైనటువంటి ఎన్నికలు ఒక రకంగా చెప్పాలండి. ఆ ఎన్నికలు అయిపోయి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జూన్ తర్వాత 2వ తారీఖు కదా, ఆ 2వ తారీఖున రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికి అసలు రిజల్ట్స్ వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చేస్తే ఆయన జూన్ 8 కొద్దిగా 4 రోజులు లేట్గా పోయి ఈయనేమో జూన్ 2వ తారీఖున ఏం చేస్తారు, అయిపోయింది ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అప్పటికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకటే ఆయనకి ఆశాకిరణంగా కనపడింది ఏంటంటే అలా ఉన్న రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా ఏం చేయలేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో అనుకుంటాం మనం, కానీ ఏం చేయలేము. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కావాలి. ఆయనకు అదృష్టం ఏంటంటే కేంద్రంలో అధికారానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారు కానీ ఆయనకి చాలా ఆ రోజుల్లో చాలా అనుకూలమైనటువంటి వ్యవహారం, అనుకూలత ఉంది అప్పుడు ఆ పార్టీ నుంచి బిగినింగ్లో. అట్నే పవన్ కళ్యాణ్ గారు ఆయన యాక్చువల్గా ఈ యజ్ఞంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే యజ్ఞంలో ఆయన ఒక సమితి ఆయన వేశాడు, ఆయన పాత్ర కూడా ఉంది. కాబట్టి ఆ ముగ్గురు మంచిగానే ఉన్నారు కదా, హాయిగా వెళ్ళిపోవాల్సిన రోజులు హాయిగా అట్లా అలా వెళ్ళిపోయి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమి వాళ్ళకు ఇంత లాయలాస పడాల్సిన అవసరం లేదు. హాయిగా జనం దగ్గరికి పోయి ఓటేంటి ఇంత చేశానని చెప్తే అయిపోయేది. కానీ ఎక్కడ తిరిగిందో ఎలా తిరిగిందో కథ అడ్డం తిరిగిందంటారు, డామిట్ కథ అడ్డం తిరిగిన గిరీశంలాగా కరెక్ట్గా 3 ఏళ్ళు కావస్తున్నప్పుడు ఎంత చక్కటి సంసారాల్లో కూడా పొరపచ్చాలు వచ్చినట్టు వచ్చినాయి. ఇక్కడ మొత్తం అంతా కూడా దీనికి కారణం ఏంటంటే ఈగో అంటారండి. ఈగో అని రకరకాల అర్థాలు చెబుతారు. అహంకారం కాదు ఈగో అంటే. యాక్చువల్గా అంటే ఈగో దెబ్బతిన్నదంటే ఏంటంటే ఒక చోట ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు, కలిసి పనిచేసి ఒక మంచి ఫలితాన్ని రాబట్టినప్పుడు ఒకడికే ఎక్కువ క్రెడిట్ పోతున్నప్పుడు, లేదా ఒకడే క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని యువతలో వాడు అనుకున్నప్పుడు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, అది తీసుకోవట్లేదు అతను, తీసుకుంటున్నాడని యువతలవాడు అనుకున్నా చాలు ఈ ఈగో పుట్టడానికి. కాబట్టి ఈ రకంగా ఏమైందంటే ప్రజలకు ఏదో చేస్తున్నామని వాళ్ళు అనుకోవాలి. ఇద్దరు ప్రభుత్వాలు, ఇద్దరు రాజకీయ పార్టీలే కదా, మఠాలు కాదు కదా. కాబట్టి ఏంటంటే ప్రజల దగ్గరికి రేపు పోవాలంటే మేము ఇన్ని పనులు దాంట్లో మరి మా సంగతి ఏంటి, మేము కూడా ఇచ్చాం కదా డబ్బులు, మా పేరు కూడా చెప్పండి, ఆ ప్రచార పోస్టర్ల మీద వాటి మీద మా మోడీ గారు కూడా బొమ్మ వేయండి అని కదా. అసలు మొదలైంది అక్కడే అని నేను అనుకుంటున్నాను. తర్వాత రకరకాల రాజకీయాలు నడిచి ఉండొచ్చు, కానీ మొత్తంగా అయింది అది చిట్లింది. సరే ఓకే, ఎన్ని రాజకీయ పార్టీలు విడిపోవట్లేదు అంటే అది కూడా విడిపోయింది అనుకుందాం. విడిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది, ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక పక్కనేమో బ్రహ్మాండంగా రాష్ట్రం సాధిస్తున్న పురోగతి గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు ఆయన చెప్పి మీరు నేను చెబుతున్న మాటలు కాదు ఇవి. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ చెబుతున్నది ఏంటి, చివరికి ఆఖరి గడ్కరీ గారు కూడా వచ్చి పోలవరం అద్భుతంగా జరుగుతుందని చెప్పాడు. పోలవరం కేంద్ర ప్రభుత్వం సాయం ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సేదంతో నేను కట్టేస్తానని చెప్పిన రోజులు మనం విన్నాం కదా. కాబట్టి ఏంటంటే దాన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే
ఇదంతా ఊరికే పైకి కల్పించిన వ్యవహారమా? నిజంగా అసలు మరి ఇద్దరు విడిపోతే మరి అంత పురోగతి సాధించడం కష్టం కదా. ఎక్కడి నుంచి సాధించారు? ఏ స్టాండర్డ్ తీసుకున్నా కూడా రకరకాల కదా. తెలంగాణ కంటే కూడా అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. కాబట్టి ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి ముందుకు పోగలిగినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఓకే. కానీ ఈ లోపల ఏమైందంటే రాజకీయాలు నేను ఇంకా చెప్పినట్టు ప్రవేశం చేసినాయి. ఈ ప్రత్యేక హోదా అంశం అనేది నేను 2014 జూన్లో అది అయిపోయిన తర్వాత డిసెంబర్లోనే చెప్పాను. అప్పుడు ఇంకా టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మిత్రులు ఒకరినొకరు సమర్థించుకున్నారు. నేను ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుందో ఏం ఒరుగుతుందో ఏ రాష్ట్రానికి ఏమొస్తుందో ఎవరు చెప్పలేరు. కానీ ఆ ప్రత్యేక హోదా అనేది కనుక ఒక భావోద్వేగపు రూపాన్ని సంతరించుకుంటే మాత్రం అప్పుడు మీరు ఇబ్బంది పడతారని చెప్పాను. ఓకే. అప్పుడే చెప్పాను 2014 అనేక ఛానల్లో ఇదే నా ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు జనానికి ఏం తెలియదు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటో అదే ప్రత్యేకంగా కుర్చీ వేస్తారేమో అనుకుంటున్నారు. అది జనానికి ఏమీ తెలియదు. అక్కడి నుంచి ప్రత్యేక హోదా అంటే ఏంటనేది జనానికి చిన్నపిల్లవాడికి అర్థమయ్యేటట్టు వీళ్ళే మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదాలో అది వస్తుంది, ప్రత్యేక హోదా ఇది వస్తుందని వెంటనే వాళ్ళు భయపడిపోయి ప్రత్యేక హోదాలో ఏం ఒరిగేది ఏమీ లేదు, ఆ రాష్ట్రం చూడండి ఈ రాష్ట్రం చూడండి వాళ్ళు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న వాళ్ళందరూ ఆ రోజులో చెప్పిన మాట ఏంటి? దానివల్ల ఏం ప్రయోజనం లేదు, అదేమన్నా సంజీవని పుల్ల అన్నారు. ఇప్పుడు అదే సంజీవని పుల్ల మరి ఆ పూచిక పుల్ల కాస్త సంజీవని పుల్ల అయిపోయింది. దాంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉద్రేక వాతావరణం ఏర్పడింది. కొంతమంది దాని మీద నిరాదృష్టులని అవన్నీ ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్లారు. సో ఇదేదో పోతోంది, వాళ్ళు ఏదో పట్టేసి పోతున్నారు వాళ్ళతో అని చెప్పి వీళ్ళు కూడా అదే పాట అదే పల్లవి వీళ్ళు అందుకున్నారు. చివరికి జనం అంతా గందరగోళంలో పడ్డారు. అందరూ అదే అడుగుతున్నారు. మరి అందరికీ సాధించుకోవచ్చు కదా. ఎవడన్నా ఒక్కడన్నా ప్రత్యేక హోదాకి వ్యతిరేకం అని చెప్తే వాడిని వదిలేద్దాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు స్టాండ్ చేస్తున్నారు, అది అయ్యే పని కాదని, సరే వాళ్ళని వదిలేద్దాం. కాంగ్రెస్ వాళ్ళు అదే అడుగుతున్నారు, టీడీపీ వాళ్ళు కావాలంటున్నారు, వైసీపీ వాళ్ళు పోటీ పెడుతున్నారు, మామూలుగా కమ్యూనిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ జనసేన వాళ్ళు అందరూ అడుగుతున్నారు కదా. అడుగుతున్నప్పుడు తమిళనాడులో జల్లికట్లాగా వీరు ఎందుకు పోరాడలేకపోయినారు? అంటే వాడు కలిసి రాలేదని వీళ్ళు కలిసి రాలేదని వాళ్ళు. అదే కదా మన మీద జన న్యాయమైన రెడ్డి. అసలు కలిసి రావడం ఏంటండి? కావేరీ జలాలు వస్తే మొత్తం అసలు డిఎంకే ఏఐడిఎంకే అందరూ పోయి ఢిల్లీలో కూర్చున్నారు. ఇదేమన్నా ఇంట్లో పెళ్ళి బొట్టు కడుగు పెట్టి పిలవడానికి. కాబట్టి ఏంటంటే అందరూ దాంట్లోంచి రాజకీయమైన లబ్ధి పొందాలని చూశారు తప్పితే నిజంగా అది వస్తే బాగుండేది, రాష్ట్రానికి కూడా ఏదో కొంత ఉపయోగం ఉండేది. కానీ అది రాకుండా ఉండటం, దాని ద్వారా మనం రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం, అది చూపెట్టి మేము వస్తే ఇది ఇస్తాం, మేము వస్తే ఇది ఇస్తాం, మేము వస్తే ఇది తెస్తాం. అదే కదా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా. ఏం తెస్తారు? బీజేపీ ఇచ్చేది బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు. రేపు పొద్దున కాంగ్రెస్ వస్తే కాంగ్రెసే ఇచ్చేవాళ్ళది హక్కు వాళ్ళకే ఉంది. మీరు 3 సంవత్సరాల పాటు ఇచ్చే పార్టీతోటి కలిసే ఉన్నారు. అప్పుడు కూడా ఈ పాతిక ఉన్నాయి మీకు. ఏదో 2-3 వైసీపీ వాళ్ళు 4-5 గెలిచినా పాతిక కాకపోయినా ఒక 20-12 తర్వాత చేరిన వాళ్ళతో కలిపితే మీకు 18-20 దాకా మీకు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు? పాతిక మాకు సీట్లు ఇస్తే మేము పట్టుకొస్తాం అంటున్నారు. ఎడ పట్టుకొస్తారు? చెట్టు మీద కాయ తెంపుకురావడానికి. నిజంగా పట్టుకురాగలిగితే ఇచ్చే ప్రభుత్వం మీకు మిత్రపక్షం, తెస్తామనుకున్న మీరు ఇక్కడ రాష్ట్రంలో అధికార పక్షం. హాయి తేవపోయినారా మరి ఇప్పుడు వచ్చి కొత్తగా బేరం ఏంటి? మాకు పాతిక ఇవ్వండి మేము తెస్తాం. వైసీపీ వాళ్ళు అదే పాట, మాకు పాతిక ఇవ్వండి మేము తెస్తాం. కాంగ్రెస్ వాళ్ళు ఎవడిచ్చినా మేమే ఇచ్చేది, చివరికి మాకేయండి ఓట్లు. చివరికి దాన్ని ఒక ఓట్లని రాబట్టే చేపని కనుక ఎరవేస్తారు చూస్తారా, దానికి వాడుతున్నారు. అది చెప్పేది. ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. వీటిపైగా దీన్ని ప్రజల చేత నమ్మించాలని ఒక ప్రయత్నం. ఇంకా చెప్పినట్టు వాళ్ళు నమ్ముతున్నదే ప్రజలు నమ్మాలి, అదొక కార్యక్రమం అనమాట. దాంతో ఏమైపోయింది? ఎక్కడిదక్కడ వెనకపోయింది. చేసిన అభివృద్ధి అంతా కనపడకుండా పోయింది. ఓన్లీ ఆ రికార్డులకే పరిమితం అయిపోయింది. బోల్డెన్ని సాధించామని చెప్పుకున్నారు. అనేక రకాల స్థాయిల్లో అనేక అవార్డులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. అవన్నీ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉందా? ఇవాళ ఏం చెప్పుకుంటున్నారు? వీళ్ళ మీద వాళ్ళు ప్రదేశించుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు వస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారు, వాళ్ళు వస్తే ఇచ్చేస్తారు. చివరికి మీరు ఒక వ్యక్తిగతమైన ఒక నెగిటివ్ పబ్లిసిటీ ఆధారంగా పోతున్నారు, కానీ పాజిటివ్ ఓటు ఎక్కడ అడుగుతున్నారు మీరు? కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు ఈ ప్లస్లు మైనస్లు ఇవి.
ఆయన ఇప్పటికైనా ఇంకా 15 రోజులు టైం ఉంది. నన్ను అడిగితే చేసింది చెప్పుకోవడం మంచిది. ఒక సలహా, ఓకే, ఊరికే వాళ్ళు ఇలా వీళ్ళు వస్తే దేశాంతో అవన్నీ అనవసరం. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓసారి ఇదే 2014 ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే పాటలు పాడారు. ప్రజలు ఎంతవరకు నమ్మారో నమ్మని వాళ్ళు నమ్మలేదు. కాబట్టి మళ్ళీ కొత్తగా అదే కొత్త పాట పాడాలి, పాడితేనే జనం ఆకర్షణ ఉంటుంది. కాబట్టి పోండి, ఏదో పెట్టారు కదా, మంచి చక్కటి స్లోగన్ ఇచ్చారు కదా, భవిష్యత్తు భవిత అని చెప్పి ఇచ్చారు కదా, అది అలా పోయి ఆ పాజిటివ్ ఆస్పెక్ట్లో మీ ప్రయత్నాలు ప్రజల మనసులు కొల్లగొట్టడానికి, రాష్ట్ర ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. హాయిగా పాజిటివ్ నోటుతో పోండి. ఆయనకి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ముఖ్యమంత్రి అని పేరు ఉండేది ఆయనకి. అవును. కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటే ఆయనకు మంచిది. కానీ ఆయన మైనస్లు వైపే ఆయన కాటా ఎక్కువ తూగుతుంది. ప్లస్లు చాలా ప్లస్లు ఉన్నాయి, ఇవేం పైకి తేలిపోతున్నాయి, మైనస్లో కిందికి వెళ్ళిపోతున్నాయి. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.